ఉన్నప్పుడు లైన్ కట్టకుండా ఒక ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు ఇచ్చేది. ఇలా పాలన 6 పాలన అన్నారు, అన్ని మోసాల పాలన ఉన్నాయి. బస్సు పాలన మోసమే. గ్యాస్ సిలిండర్ తీసుకుంటాం, ఆ గ్యాస్ డబ్బులే పడతలేవు. 3 పైసలు 40 రూపాయలు 70 పైసలు పడుతుంది. ఇలా 3 పైసలు పడుతున్నాయి. కానీ ఈ కాంగ్రెస్ పాలన అన్ని దొంగ రాజ్యమే, దోపిడి రాజ్యాలే ఉన్నాయి అన్ని. వాళ్ళు ఓటు గురించే ఈ 6 గ్యారెంటీలు పెట్టారు, 6 గ్యారెంటీలు పెట్టి గెలిచారు. అయితే ఇలా బోనేల ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కేసులు కేసీఆర్ మీద కానీ ఆర్ఎస్ రావు మీద కానీ అన్ని కేసులు పెట్టి ఇవాళ పాలన అంటే మన ఒక ఎమ్మెల్యే పాలశేఖర్ రెడ్డి అనాజ్పూర్ కానీ ఏ ఊరు కానీ అభివృద్ధి అన్ని పనులు చేసిండు ఆయన నీట్గా. సీసీ రోడ్లు పోయిండు. మనకి ఇవాళ నీళ్ళు లేకుండా తాగడానికి నీళ్ళు లేవు, వాటర్ తెచ్చిన కనుకనే పాలశేఖర్ రెడ్డి కేసీఆర్ గారు. మన అనాజ్పురానికి చెర్ర పడేదాకా కూడా సారు కష్టపడి ఆయన సొంతం నిధులతోటి 50 లక్షల కోటి రూపాయలతోటి పునాది కాలం ఆయన సొంత డబ్బులతోటి ప్రారంభించిన ఘనత మన పాలశేఖర్ రెడ్డి. అయితే ఈరోజు అనంతపురం కాంగ్రెస్ లీడర్లు కానీ కమ్యూనిస్ట్ లీడర్లు కానీ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటే, ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఆ సంఘాలు దొరుకుతున్నారు. ఇలా పని చేసిన ఘనత ఎవరంటే మన పాలశేఖర్ రెడ్డి ఘనత. మనకు ఎమ్మెల్యే ఒక్క పని లేకుండా అన్ని పనులు చేసి పెట్టిపోయిండు. మళ్ళీ ఇంకోటి నీళ్లు వచ్చేది మనకు మూచి నీళ్ళు రాకుండా వేరే నీళ్ళు తెస్తానని సారు మనం ఈ సారు ఇలా గెలిస్తే మనకు వేరే నీళ్ళు చెరకు నీళ్ళు వాటర్ మంచి మూచి నీళ్ళు లేకుండా బసపురం ప్రాజెక్ట్ నుంచి మనకు వీళ్ళకి నీళ్ళు పట్టడానికి ఆయన సహకరించింది. కానీ సార్ దురదృష్టమో మన దురదృష్టమో ఓడిపోయడం జరిగింది. మళ్ళా కూడా మనము గుండెల మీద చేసుకొని ఆ శేఖర్ రెడ్డి సార్ మనం గెలిపించుకున్నామని జై తెలంగాణ.